వెళదాం. ఎవరండి? ఎవరికి హై ఫీవర్? అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇచ్చి కండిషన్ కంట్రోల్లోకి తెచ్చి ఫంక్షన్కి వచ్చేలా చేయమని షీ క్లబ్ చైర్మన్ గారు పంపించారు. అదిగో ఆ సోఫాలో ముడుచుకుని కూర్చుందే ఆ మహాతల్లే మీ పేషెంట్. అమ్మమ్మ, నేనేమన్నాను? హ, రోగిని రోగి అనడం తప్ప. జ్వరం రోగమా? నార్మల్కి తేడా ఉన్నది ఏదైనా రోగమే. టెంపరేచర్ చెక్ చేస్తాను, ఉండండి. ఏమండి, నోరు తెరవండి. దొంగ నాటకం బయటపడుతుందని థర్మామీటర్ పగలగొట్టింది. జ్వరమా దాని మొహమా? పర్వాలేదు, నా దగ్గర ఎలాంటి జ్వరాన్నైనా నిమిషాల్లో తగ్గించే డ్రగ్ ఉంది. ఏం డ్రగ్ అది? ఇంజెక్షన్ చేస్తాను, ఉండండి. అవసరం లేదు. మీరేం మందులు ఇవ్వాల్సిన పని లేదు. నాకు చిన్న చితక వాటికి మందులు వాడటం ఇష్టం లేదు. చైర్మన్ గారికి నేను రావటమేగా ముఖ్యం. వస్తున్నానని చెప్పండి. మీ అటెండెన్సే మా ప్రధానం. ఇంకా చూస్తామే? వెళ్ళు వెళ్ళు, రెడీ అవు. దీని రోగం ఆ చైర్మన్ బాగా కుదిర్చింది. రండి, కూర్చోండి. అంతా రెడీనా? రెడీ మేడం. ఓకే. శ్వేత, బొకే తీసుకురా. మీరు రండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. తీసుకోండి. థ్యాంక్ యూ. రండి. స్వర్ణ రానంది కదా, రావే. స్వర్ణ రానన్నావు కదే. ఆ ప్రయత్నమే చేశా, కానీ ఆ చైర్మన్ మహాతల్లి డాక్టర్ని పంపి వచ్చేలా చేసింది. రాను అని తెగేసి చెప్పా. రాను అంటే మీ మెంబర్షిప్ రెన్యువల్ విషయంలో సహాయం చేసింది. మళ్ళీ నాతో సహా మిమ్మల్ని ఎక్కడ తీసేస్తుందో అని రావాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని మన శత్రువుకే సన్మానం చేసే కర్మ పడుతుంది అనుకుంటే మళ్ళీ మెంబర్షిప్ కోసం ఆవిడ్ని ప్రాధేయపడేవాళ్ళం కాదు. సరేలే, జరిగిపోయిన దాని గురించి ఎందుకు. ఏదో పిలిచింది, వచ్చావంటే వచ్చావన్నట్టు అంటకుండా ముట్టకుండా అలా దూరం దూరంగా ఉండి అటెండెన్స్ వేయించుకొని వెళ్దాం. నిన్న పార్లర్కి పిలుచుకెళ్ళింది, ఇప్పుడు అలా ఉండనిస్తుందంటావా? నా అక్క అని నన్ను, నా ఫ్రెండ్స్ అని మిమ్మల్ని పిలుచుకెళ్ళింది. ఇక మనతో ఏం పని? ఆ సీతమ్మ గారు విరగబడుతూ వస్తుంది. వీళ్ళంతా ఎగబడి సన్మానాలు చేస్తారు. ఏదో అలా అలా చేతులు చరచటం, పళ్ళికిలించటం, బాయ్ అనటం, అంతే.
నమస్తే మేడం. నమస్తే అండి. నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం. తీసుకోండి. థ్యాంక్ యూ. రండి మేడం. ఓకే, పద. మేడం, భాగీరథి దేవి గారు. తెలుసులే, పరిచయాలు ఏం అవసరం లేదు. అలాగా, అయితే క్యారీ ఆన్. కూర్చోండి మేడం. ఎంత బాగా దిగబడ్డావే. దిగలేని దానివి నువ్వే దిగబడగాలేంది. నేను దిగబడ్డానికే ఉంది. ఆ కోతే మంగా వద్దు, అంతా ఇటే చూస్తున్నారు. వెళ్ళి వేరే సీట్లో కూర్చోవచ్చుగా. వాళ్ళే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఈవిడ పక్కన కూర్చోనంటే పోయేది మీ గ్రాని పరువే. అలా అనడం సంస్కారం కాదని ఆగాను. దీనికి ఒక సంస్కారం ఉంది, ఆగిందట. గ్రానీ, నువ్వు ఆగు. వెళ్ళి ఆ సీట్లో కూర్చోండి. నేనెందుకు మారాలి? నేను మారను. కావాలంటే మీ గ్రానినే లేచి వెళ్ళమను. అతి తెలివి మాటలు ఆపండి, లేకపోతే పెద్ద చిన్న అని కూడా చూడను. ఆ సీట్లోకి మారండి. స్వర్ణ, సీత వాళ్ళు వచ్చారు. పద, మీరు బొకేలు తీసుకొని రండి. స్వర్ణరా. వెల్కమ్ సీత. నమస్కారం. వెల్కమ్. స్వర్ణ, బొకే ఇవ్వు. ఇవ్వు స్వర్ణ. ఇదిగో ఇవ్వు. ఇవ్వు. థ్యాంక్ యూ. అది అది పిఠాపురం వారి టీవీ. సీతామహాలక్ష్మి, వంశ గౌరవాన్ని పెంచావే. కమాన్ సీత, రండి. చూడండి వాళ్ళు ఎలా వస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే సాక్షాత్తు సీతారాములే నడిచొస్తున్నట్టుందండి నా కళ్ళకి. నిజమే మంగా, రేపటి తరానికి నీ వారసులు ఎవరా అనుకున్నాను గాని సీత ఆ లోటు పూడుస్తుంది. రా 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 రా. తాతయ్య, రారా. చూడండి, ఎక్కడికెళ్ళినా ఇదే కాక. అరే, జనం ఉన్నారే, ఇలా వంగంగి దన్నాలు పెడితే ఏం బాగుంటుంది అని కూడా లేదు. ఇలాంటి వాళ్ళకి షీ క్లబ్ సన్మానం. ఛ, క్లబ్ పరువు తీస్తుంది ఈ గబ్బు చైర్మన్. రారా, కూర్చో. హాయ్రా. రాన్నయ్య, కూర్చో. అందరికీ నమస్కారం.
మా షీ క్లబ్ ఆహ్వానాన్ని మన్నించి పిఠాపురం సీతా మహాలక్ష్మి గారి సన్మాన సభకు విచ్చేసిన మీ అందరికీ స్వాగత సుమాంజలి. సభాధ్యక్షత బాధ్యతను స్వీకరించవలసిందిగా శ్రీ భాగీరథి గారిని కోరుతున్నాము. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. సభా కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని అంగీకరించి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారిని రావాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు స్థాయికి తగ్గవాళ్ళో వాళ్లకు మర్యాద చేస్తారు. నోరూరుకోదా? నిన్ను పిలిచినప్పుడు మరి అలా చూసావుగా, అందుకే ఇలా సమాధానం చెప్పాను. ఇప్పుడు ఈనాటి సభా కార్యక్రమానికి స్ఫూర్తి, రేపటి తరాలకు ఆదర్శ మహిళగా సమీప భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని ఆక్రమించబోతున్న మన సన్మాన గ్రహీత శ్రీమతి పిఠాపురం సీతా మహాలక్ష్మి గారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారిని తీసుకురావలసిందిగా ఆమె సోదరి శ్రీమతి పిఠాపురం స్వర్ణలతాదేవి గారిని కోరుతున్నాను. స్వర్ణ, మిమ్మల్నే. నేనా? వెళ్ళండి. అక్క రా. సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షురాల్ని కోరుతున్నాను.
ముందుగా జ్యోతి ప్రజ్వలన సీతగారిని చేయవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షురాలిగా తొలి పలుకులు పలకడం నా బాధ్యత. ఫారిన్ ట్రీట్మెంట్ వైపు పరుగులు తీసే ఈ రోజుల్లో సాంప్రదాయబద్ధంగా దేశీయ మూలికలతో అద్భుతం సృష్టించి అందరినీ అబ్బురపరిచిన శ్రీమతి పిఠాపురం సీతామహాలక్ష్మికి షీ క్లబ్ వారు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయం. యువ మహిళామణులకు ఇదో ప్రోత్సాహం. ఈ సందర్భంగా సీతగారిని అభినందిస్తూ వారి గురించి మాట్లాడవలసిందిగా వారి చెల్లెలు స్వర్ణలతాదేవిని కోరుతున్నాను. నేనా? స్వర్ణలతాదేవి అంటే నువ్వే కదా. మళ్ళీ నేనా అంటావు? క్షమించాలి, నాకు ఆరోగ్యం బాలేదు. సభా కార్యక్రమాల్లో సడన్ గా మాట్లాడడం రాదు. నీ ఆరోగ్య పరిస్థితి తెలిసే నీకోసం స్పీచ్ రాయించాను. ఇది క్లబ్ ప్రెస్టీజ్. చదువు. పచ్చి వెలక్కాయ గొంతులో ఇరుక్కుంది. అందరికీ నమస్కారం. శ్రీమతి సీత గారు చిన్న ప్రయత్నంతో పెద్ద విజయం సాధించి ఇంత ప్రశంస పొందటం చాలా ఆనందంగా ఉంది. తను నా అక్కయ్య కావటం నా పూర్వజన్మ సుకృతం. తననిప్పుడు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. తను నాకు అక్కగా కనపడడం లేదు, ఆదర్శమూర్తిగా అమ్మగా కనిపిస్తుంది.